మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ మా వందనములు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ మా స్వాగతం. నేటి కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని వినబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధుడా మహాగణుడ, మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా, మీరే నాయన యొక్క కార్యక్రమంలో మీ సేవకుని సిలువ చాటును మరుగుపరచండి అయ్యా. మీ యొక్క వాక్యం ద్వారా ప్రభా అనేక మందికి నాయన మీ దీవెనలు కుమ్మరించమని ఈ యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రియులరా, మనం నేటి వాక్య భాగంలో ధ్యానం చేసుకోబోయే అంశం ద హార్ట్ ఆఫ్ ద గాడ్, దేవుని హృదయం. దేవుని హృదయం మనకి సరిగ్గా అర్థం అవ్వాల్సిన అవసరం ఉంది. కరెక్ట్గా మనం దేవుని హృదయాన్ని అర్థం చేసుకుని దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో మనం తెలుసుకోగలిగితే ఆయన కనికరాన్ని, ఆయన కృపని మెండుగా మన జీవితంలో మనం పొందుకోగలుగుతాం. తత్ఫలితంగా ఇహలోకంలో పరలోకంలో కూడా మనం ఒక ఉన్నతమైన మేలుకరమైన జీవితాన్ని స్వతంత్రించుకోగలం. కాబట్టి దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మీకా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాటను చూసుకుని ముందుకు కొనసాగుదాం. 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగచేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇది సో ఈ 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదివాం. ప్రియులారా, ఒక భక్తుడు అనుకుంటూ ఉన్నాడు. ఏమని అనుకుంటున్నాడంటే, ఏ రీతిగా నేను దేవుణ్ణి సంతోషపరచగలను, ఏ రీతిగా నేను దేవునికి నా కృతజ్ఞతను నేను తెలియపరచగలను, నేను ఆ యొక్క మహోన్నతమైన దేవుని సన్నిధికి దహన బలులను ఏడాది దూడలను వేలాది పొట్టేలను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఈ రీతిగా, అంతేకాక నా అతిక్రమాలు నా పాపాలు పరిహరించిన దేవునికి నా జ్యేష్ఠ కుమారుని నా గర్భఫలాన్ని నేనివనా, నేను అవన్నీ ఇస్తే సరిపోతుందా అని ఆలోచించుకుంటూ ఉండగా దేవుడు అంటూ ఉన్నాడు, మనుష్యుడా, ఏమి ఉత్తమమో నీకు తెలియజేయబడింది ఆల్రెడీ నీకు తెలుసు అని దేవుడు మాట్లాడుతూ ఏమేమి దేవునికి కావాలి, ఏమేమి దేవుడు కోరుకుంటున్నాడో సుస్పష్టంగా దేవుడు మనందరితో చెప్తున్నాడు. ప్రియులారా, మనం అనుకుంటూ ఉంటాం అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని. చాలా దేవునికి ఇచ్చేవారు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో రీతులుగా దేవుని పని కొరకై సహకరించేవారు, దేవుని కొరకై కష్టపడేవారు, పరిచర్యలో గొప్పగా పాలు పంపులు పొందేవారు ఉన్నారు. నిజంగా నువ్వు ఆ జాబితాలో ఉన్నవాడివై ఉండొచ్చు. అయితే ఒక మాట జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఎంతగానో పరిచర్య చేస్తూ కష్టపడుతున్నా కూడా, ఎంతగానో దేవునికి ఇస్తూ ఉన్నా కూడా, ఇంకా ఏం కోరుకుంటున్నాడో దేవుడు మనకి సుస్పష్టంగా అర్థం అవ్వాలండి. దేవుని హృదయం ఏంటో సుస్పష్టంగా మనకు అర్థం అవ్వాలి. బాప్తిస్మం పొంది దేవుని పరిచర్యలో, ఆ పరిచర్య చేసే విధానంలో ఎంతో శ్రమిస్తూ సేవకులకి కానివ్వండి, విశ్వాసులకి కానివ్వండి, సంఘ విధి విధానాల్లో కానివ్వండి ఎంతో శ్రమిస్తూ జీవిస్తూ దేవుని కోసం చాలా కష్టపడుతున్నాం. ఇదిగో నా జీవితంలో, నా కష్టాజీవితంలో నేను చాలా దేవుని కోసం వినియోగిస్తున్నాను అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా అలాంటి గొప్పవారు ఎంతోమంది ఉన్నారు. దేవుని పనికి సహకరించేవారు, దేవుని పరిచర్యలో పరిచారకులుగా రెక్కలు ముక్కలు చేసుకునేవారు ఉన్నారు. ప్రియులారా, నిజంగా అది ఎంతో కృప. ఆ రీతిగా దేవుని పని పట్ల భారం కలిగి చేయటం ఎంతో కృప. అయితే
నేడు మరి ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుని హృదయాన్ని సుస్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వేలాది నదులంతా విస్తార తైలాన్ని, వేలాది పొట్టేలను, ఏడాది దూడలను, జ్యేష్ఠ కుమారుని గర్భఫలాన్ని ఆయనకి ఇవన్నీ ఇచ్చినా కూడా రాని సంతోషం ఒకటి ఉంది. ఆ రీతి అర్పణ మనం చేయగలిగితే, ఆ రీతిగా మన జీవితాన్ని ఆయనకు మనము ఇవ్వగలిగితే, ఆ రీతిగా మన హృదయాన్ని ఆయనకి ఇవ్వగలిగితే ఆయన ఎంతో సంతోషిస్తాడు అన్న మాటని మనం చదివాం. ఏం కోరుకుంటున్నాడంట? మనుష్యుడా ఏమి ఉత్తమమైనదో ఇప్పటికే మీకు తెలియజేయబడి ఉన్నది, మీకు తెలియను, మీకు తెలుస్తుంది అని చెబుతూ ఏమేమి మనం చేస్తే అది దేవునికి మంచి అర్పణగా ఉంటుందంట. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలను ఇవ్వగలడు. నేడు ఉన్న రీతిగానే మీ జీవితం ఉండిపోతుందా? నేడు ఉన్నట్లుగానే అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉంటుందా? నేడు ఉన్నట్లుగానే అనారోగ్యంతో కృషించిపోయిన స్థితిలో ఉంటుందా అంటే నేడు ఉన్నట్టుగానే ఉండాల్సిన అవసరం లేదు. దేవుని కృపను, దేవుని కనికరాన్ని మీరు చూచినట్లయితే, మీరు పొందుకోగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఒక ఉన్నతమైన జీవితాన్ని మీకు అనుగ్రహించగలడు. ఒక నెమ్మదికరమైన, ఆరోగ్యకరమైన, సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు ఇవ్వగలడు. నేడు ఉన్నట్లుగానే జీవితకాలం అంతా ఉంటుంది, నేడు ఉన్నట్లుగానే ఈ బ్రతుకంతా వెళ్ళబుచ్చాలి అని ఆందోళన చెందాల్సిన అవసరం, దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభువైన యేసు ఆయన ఉన్నవాడు. నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఉన్నవాడు ప్రియులారా. ఆయన ఏదో ఒక కథలోనో లేకపోతే ఎవరో ఒక కవి రాసుకున్న ఒక మత గ్రంథంలోని వాడు కాదు. ఆయన సజీవుడైన దేవుడు, సర్వలోకాన్ని ప్రేమించి సర్వలోకం కోసం తన ప్రాణాన్ని అర్పించి మూడో రోజు సజీవుడై తిరిగి లేచి మన మధ్య ఉన్నవాడండి. ఆయన సజీవుడిగా ఉన్నవాడు. ఒకవేళ అన్ని మార్గాల్లాగా అదొక మార్గం, ఇదొక మార్గం, ఇదొక మార్గం అండి, ఏ మార్గంలో వెళ్ళినా చివరికి అక్కడికే చేరతారండి. ఎవరో ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉంటుందండి. ఆ మతం వాళ్ళకి ఒక మార్గం, ఈ మతం వాళ్ళకి ఒక దేవుడు, ఆ మతం వాళ్ళకి ఒక దేవుడు, మాకొక దేవుడు. ఆ మతమైనా ఈ మతమైనా ఏ మతమైనా మంచిగా చెబుతుంది కదండి. ఏ మతంలో చేసినా, ఏ మతంలో మంచిగా నడిచినా అందరూ మోక్షానికే చేరతారండి అనే మాటలు ఎన్నో ఎన్నో వింటూ ఉంటాం. ప్రియులారా, ఏ మత గ్రంథం, ఏ మతం, ఏ మార్గం చేయలేని మార్పులని మనిషిలో ఈ బైబిల్ చేసింది. ఈరోజు సమాజం ఇలా ఉంది అంటే, ఈరోజు ఇంకా కుటుంబాలనే నిలిచున్నాయంటే కేవలం దానికి మూలం బైబిల్ మాత్రమే. అనేక మంది భయంకరమైన వ్యసనాల నుంచి విడిపింపబడ్డారంటే, భయంకరమైన జీవిత విధానాల నుంచి, బంధకాల నుంచి విడిపింపబడి ఒక గౌరవప్రదమైన కుటుంబ జీవితాన్ని వారు జీవిస్తున్నారంటే దానికి కారణం దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం ఇంకా ఈ ప్రపంచంలో విత్తబడుతుంది కాబట్టి, ఈ వాక్యం ఇంకా ఈ ప్రపంచాన్ని ఖండిస్తుంది కాబట్టి, ఈ వాక్యం ఇంకా మనిషిలో ఒక దైవిక భావాన్ని నిలిపి ఉంచగలుగుతుంది కాబట్టి, పరిశుద్ధతను నిలిపి ఉంచగలుగుతుంది కాబట్టి సమాజం ఇంకా ఇలా ఉంది. కొంతమంది తెలియక, అవివేకంతో, అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి ఎన్నో రకాలుగా భ్రమపడి వితండవాదాలు చేసేవారు ఉన్నారు, వాదించేవారు ఉన్నారు. ఒకలాంటి అభద్రతా భావంతో, ఒకలాంటి అయోమయపు స్థితిలో, ఒకలాంటి భయంతో ఏదో అయిపోతుందని, ఏదో కాపాడుకోవాలని భయంకరమైన మారణ కాండ, భయంకరమైన హింసని చేసేవారు ఎంతోమంది ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తున్నారు. ప్రియులారా, నేడు ఉంటున్న ఈ యొక్క మారణకాండ, నేడు ఉంటున్న ఈ హింస, నేడు ఉంటున్న ఇలాంటి దుర్మార్గమైన క్రియలు మత మాధ్యంతో నింపబడి, మత ఛాందసత్వంతో నింపబడి భయంకరంగా, క్రూరంగా ప్రవర్తించే స్థితి మునుముందు ఇంకా ఎక్కువ చూసే అవకాశం ఉంది. అయితే ప్రియులరా, దేవుడు శక్తి కలిగిన దేవుడు కాబట్టే ఇన్ని దేశాల్లో ఇంతమంది వేల కోట్ల జనాభాకి యేసుక్రీస్తు తెలుసండి. సో యేసుక్రీస్తు ఇంతమందికి ఎలా పరిచయం అయ్యాడో, ఒక ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఆ దేవుడు, ఈ ప్రాంతానికి ఈ దేవుడు, ఎన్నో దేవతల పేర్లు, ఎన్నెన్నో దేవుళ్ళ పేర్లు, అసలు మనకి చెబితే అర్థం కానన్ని పేర్లు మనం వింటూ ఉన్నాం ప్రియులారా.
సో ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కూడా వారు దేవుళ్ళుగా కొలవబడుతున్న వారి పేర్లు వారు చెప్పినా కూడా అవి అర్థం కావు. అవి అవునండి అని గౌరవిస్తారు. హేళన చేయమని నేను చెప్పట్లేదు కానీ ప్రియులారా, సో అమర్యాదగా ప్రవర్తించమని నేను చెప్పడం లేదు కానీ, సో శక్తి కలిగిన దేవుని తెలుసుకోమని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఒకటే మార్గం. శక్తి కలిగిన దేవుని తెలుసుకొని ఆయన ఎన్ని గొప్ప విషయాలు మనకు బోధిస్తున్నారో, ఎంతగా ఆశిస్తున్నారో. దేవుడు సజీవుడై నీ ముందు నిలిచినారండి. నీ కుటుంబంలో నీ ముందు మనందరి మధ్యలో ఆయన ఉన్నాడండి. ఆత్మస్వరూపి అయి మన మధ్య ఉన్న దేవుడు ఆయన. క్షణం ప్రతి క్షణం మన జీవితం గురించి ఆయనకు తెలుసు. జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియులరా, మనం ఆయన తట్టు తిరగడం చాలా ప్రాముఖ్యం. సో మనల్ని హెచ్చించాలన్నా, మనల్ని మొత్తాలన్నా ఆయన చేతిలో ఉంది. నేడు ఉంటున్నట్లుగానే రోజులన్నీ ఉంటాయనుకోవడం భ్రమ ప్రియులరా. నేడున్న సమస్యలు, నేడున్న అనారోగ్యం, నేడున్న ఇబ్బందికరమైన అయోమయకరమైన నెమ్మది లేని ఈ పరిస్థితులన్నీ మారి ఒక గొప్ప నెమ్మదికరమైన సంతోషకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు. ఆ రోజుల్ని నువ్వు చూడాలి, నీ కనులతో నువ్వు చూడాలి. ఆ రోజుల్ని నువ్వు చూడగలిగి నిరీక్షణ ఉంచి, ఇదిగో నా దేవుడు నా జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నాడు అని విశ్వసించి ఆయన మీద ఆనుకునే కొద్దిపాటి విశ్వాసం నీకుంటే, ఆ విశ్వాసం ఇంకా నిన్ను లోతైన విశ్వాసపు అనుభవంలోకి నడిపించగలుగుతుంది. కాబట్టి విశ్వాసాన్ని పెంపొందించుకునే వారంగా ఉండాలి. ఆయన ఉన్నవాడండి, ఆయన కథలో ఉన్నవాడు, ఆయన ఒక మత గ్రంథంలో మాత్రమే పరిమితమైన వాడు, లేకపోతే ఏదో ఊహించి ఆలోచించి ఏదో కవి కల్పించిన పాత్రో లేకపోతే ఎవరో చేసుకున్న విగ్రహము కాదండి. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన హృదయం అర్థం చేసుకుంటే, ఆయన మాటలు విలువ కలిగినవి, దేవుని వాక్యాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకుని దేవుని వాక్యానుకూలంగా మనం జీవిస్తూ ఆయన హృదయాన్ని గెలిచినట్లయితే అద్భుతమైన కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. అద్భుతమైన నెమ్మదికరమైన జీవితాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఎందుకంటే ఆయన ఉన్నవాడు, ఆయన చూచుచున్నవాడు, ఏదైనా చేయగలిగినవాడు, నీ జీవితాన్ని ఎటైనా మలుపు తిప్పగలిగినవాడు. సో నమ్ముదాం, ఆయన మీద ఆనుకోండి ప్రియులారా. ఆయన హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏంటంటే ఆయన హృదయం ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. 3 ఉన్నాయి. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. 3 అంశాలు. న్యాయముగా నడుచుకొనుటయు, న్యాయం ఉండాలండి నీ జీవితంలో. నీ జీవితంలో న్యాయం ఉండాలి. ఇందాక చెప్పుకున్నట్లుగా ఎంతో గొప్ప పరిచారకునిగా, పరిచర్యలో పాలు పంపులు పొందే వ్యక్తిగా, మందిరంలో అనేక కార్యాలు చేసేవాడుగా, దేవుని సేవకుల్ని ఎంతో గౌరవించేవాడుగా, ఎంతో ప్రేమించేవాడుగా, నీ యొక్క ధన నిధిలో నుంచి శ్రేష్టమైన భాగాన్ని దేవునికి ఇచ్చేవాడుగా నీవు ఉంటూ ఒక గర్వమైన జీవితం, ఒక అన్యాయమైన జీవితం, ఒక అపవిత్రమైన జీవితం, విలువలేని జీవితం జీవించేస్తూ ఉంటే, న్యాయంగా కాక అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు ఏం మెచ్చుకుంటాడండి? దేవుడు ఏం సంతోషపడతాడు? ఎలా దేవుడు నిత్యత్వాన్ని ఇస్తాడు? సో దేవుడు కోరుకునే న్యాయంగా ప్రవర్తించటం. మీరు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో న్యాయంగా చేయండి. మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో న్యాయంగా చేయండి. మీరు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఎవరికి ఏ సలహా ఇవ్వాలన్నా, ఎక్కడ నిలవాలన్నా న్యాయముగా ప్రవర్తించండి. ఇది న్యాయమా? ఇది కరెక్టేనా? ఇది దేవునికి వాక్యానుకూలమేనా? దేవుడు దీన్ని బట్టి నన్ను సంతోషిస్తాడా? నన్ను క్వశ్చన్ చేస్తాడా? ఇవన్నీ ఆలోచించి న్యాయంగా ప్రవర్తించడం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. మనకు తెలుసు న్యాయంగా ప్రవర్తించడం అంటే, మీకు తెలుసు, ప్రతి హృదయానికి అర్థమవుతుంది. వాళ్ళు చేస్తున్నప్పుడు అది అన్యాయం అని కూడా తెలుస్తుంది. అరే ఇది తప్పురా అని కూడా తెలుస్తుంది. అయినా కూడా ఆ ఆలోచన భావాన్ని అధిగమించి కూడా వారు ఏదైతే అదైంది, ఇప్పుడు లాభం కలగటమే మేలు, ఇప్పుడు ఏదో ఒకటి సమకూర్చుకోవడమే అవసరం, ఏదో ఒకటి ఎలా జీవిస్తారండి? ఎలా సంపాదించుకుంటారు? ఎలా అవసరాలు తీర్చుకుంటారు? క్షణక్షణం దేవుడు చూస్తున్నప్పుడు, భవిష్యత్తులో మన జీవితాన్ని ఏదైనా చేయగలిగిన వాడు చూస్తున్నప్పుడు, మీరు చేయక్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటి ప్రతిఫలాన్ని మీరు పొందుకోవాల్సిందే అని దేవుని ఒక వాక్యం కరాఖండిగా మనకి హెచ్చరిస్తున్నప్పుడు ఎలా నిర్లక్ష్యంగా జీవించగలరు?
ఎలా అన్యాయం చేయగలరు, ఎలా ఇతరులని మోసం చేయగలరు, ఎలా మీ నోటిని దుర్వినియోగం చేయగలరు, మీ నోటితో మీ నాలుగుతో ఎలా అబద్ధపు మాటలు మాట్లాడగలరు. ప్రియులరా, న్యాయముగా ప్రవర్తించడం చాలా అవసరం అండి, చాలా అవసరం. అరే, ఈ న్యాయమో, ఈ కనికరమో, ఈ దీన మనస్సు తగ్గింపు ఎవడు చేస్తున్నాడండి? ఇవి చెప్పుకోవడానికి బాగుంటాయి, చేసేవాడు లేడు, ఏ పాస్టర్ చేయడు. ఏవో నీతులు చెప్పమంటే చెప్తారు కానీ ఏ పాస్టర్ చేయడండి. ఇవన్నీ చేయడానికి పనికిరావండి, ఇవన్నీ చెప్పుకోవడానికే, నీతులు చెప్పుకోవడానికే పనికి వస్తాయండి అని భ్రమలో బ్రతికి అలాంటి తీర్మానంలోకి వచ్చేసి అలాంటి తీర్మానంలో స్థిరపరచబడిపోయి ఇక ఎన్ని అవ్వవు, అలా బతికే వాళ్ళే లేరు అంటూ ఉంటారు. ప్రియులరా, నాకెంతోమంది గొప్ప భక్తులు తెలుసు అలాంటి జీవితం జీవించేవారు. దేవుని హృదయాన్ని గెలుచుకుని దేవుని హృదయానుసారంగా జీవించే మంచి భక్తులు నాకు తెలుసండి, నాకు తెలుసు. నా పరిచయస్తుల్లో ఉన్నారు. ప్రియులారా, గమనించండి, ఎంతోమంది ఈ లోకంలో జీవిస్తున్నారు దేవుని వాక్యానుసారంగా. మీకు తెలిసిన కొంతమంది పాస్టర్లు, మీకు తెలిసిన కొంతమంది సోకాల్డ్ సీనియర్ విశ్వాసులు వారు దేవునికి అనుకూలంగా జీవించట్లేదని, ఎవ్వరూ ఉండట్లేదనే ఒక తీర్మానంలోకి వచ్చేటట్లుగా చేసేది అపవాది. మీ సంఘంలో 100 మంది ఉంటే 100 మందికి 100 స్టోరీలు ఉండొచ్చు, 100 మందికి 100 బుద్ధులు ఉండొచ్చు. ఇక ఈ 100 మందిలో ఒక్కడు సరైన క్రైస్తవుడు లేడండి, సరైన భక్తుడు లేడండి, ఇక ఇంతేనండి. ఎక్కడైనా అబ్బో మా పాస్టర్ గారే ఇలాగండి, మా పాస్టర్ గారు ఇలా ఉన్నప్పుడు మా సంఘం ఎలా ఉంటుంది, ఇంకా అంతేనండి ఇదని అంట. నిజమే, ఒక తెలియని భ్రమలోకి ఈ భక్తి జీవితం వెళ్ళిపోయింది, క్రైస్తవం వెళ్ళిపోయింది. తెలియని భ్రమలో బ్రతికేస్తూ అన్ని పాపాలు, అన్ని అతిక్రమాలు, అన్నీ కలగలుపుకొని చుట్టుకొని అన్ని జీవితంలో పెట్టుకుని దేవుడు అని ఎవరు చాలామంది ఉన్నారు. ప్రియులారా, న్యాయంగా ప్రవర్తిద్దాం. ఎంతోమంది న్యాయంగా ప్రవర్తించేవారు. ఒక్క పేపర్ మీద ఒక దొంగ సంతకం కూడా పెట్టించుకోకుండా, అర్థమై ఉంటుంది. పేపర్ మీద దొంగ సంతకం అంటే ఏదైనా మన అవసరాల కోసం మనము ఇన్కమ్ సర్టిఫికేట్ అని లేకపోతే ఏదో చేసేవారు ఉన్నారు. అవి కూడా అతిక్రమాలు కదా, అవి తప్పు కదా. చాలా లేమిని అనుభవిస్తున్నా, చాలా కష్టాన్ని అనుభవిస్తున్నా, ప్రభుత్వ పథకాల కోసం క్రైస్తవులై ఉండి దేవుని నమ్ముకుని ఉండి ఎన్ని అబద్ధాలు ఆడతారండి. ఏమండి, ఏదో నా డబ్బు సంపాదించడం కోసం, వ్యాపారం చేయడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడతారు, ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తారు, ఎంత అమర్యాదగా ప్రవర్తిస్తారు. సో న్యాయంగా నడుచుకోవడం చాలా ప్రాముఖ్యం, అది దేవునికి ఇష్టం. నువ్వు చేసే ఉద్యోగంలోనైనా, నువ్వు వ్యాపారం చేస్తుంటే చేసే వ్యాపారంలోనైనా న్యాయంగా నడుచుకోవడం అనేది చాలా అంటే చాలా ప్రాముఖ్యం. కనికరమును ప్రేమించుటి. సో కనికరాన్ని ప్రేమించాలి, ఇతరుల్ని కనికరించాలి, ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి. సో కనికరాన్ని ప్రేమించడం ఆయనకి ఇష్టం అండి. న్యాయంగా నడుచుకోవడం ఆయనకి ఇష్టం, కనికరమును ప్రేమించడం ఆయనకి ఇష్టం. నీకున్న దానిలో ఇతరులకి సహాయం చేయడం ద్వారా వచ్చే సంతోషం లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్, దీర్ఘకాలిక సంతోషం, నిజమైన సంతోషం కలుగుతుంది. ఇతరులకి సహాయం చేయడంలో, ఇతరులను ప్రేమించడంలో, ఇతరులకి సహాయం చేయడంలో, ఇతరుల అవసరత తీర్చడంలో, ఇతరులను ప్రేమించడంలో ఒక నిజమైన లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్, లాంగ్ లాస్టింగ్ దీర్ఘకాలిక సంతోషం కలుగుతుంది. ఏమంటే యాక్చువల్లీ సంతోషం కోసం ఎక్కడెక్కడ ఎదుగుతారో తెలుసా? డబ్బు సంపాదించడంలో సంతోషం ఉంటుందని డబ్బు వెనకాల పరిగెత్తుతూ ఉంటాం. ఫేమ్, గుర్తింపు, నన్ను గుర్తించాలి, నేను అందరికి తెలియాలి. సో చాలామంది చాలా రకాలుగా ఉంటున్నారు. నేను కూడా గుర్తింపు పొందుకోవాలని చాలా తహతహలాడేవారు. ఆ గుర్తింపు పొందుకునే విషయంలో ఆనందాన్ని, సంతోషాన్ని ఎత్తుకునేవారు చాలామంది ఉన్నారు. డబ్బు కానీ, ఏమండి ఫేమ్ కానీ, ఇంకా అధికారం, నేను ఒక మంచి అధికారం ఉంటే, నేను ఒక మంచి ఎమ్మెల్యేని అయితే, నేను ఒక ఎంపీని అయితే, నేను ఒక ఇంకా మినిస్టర్ని అయితే, నాకు అధికారం అయితే అబ్బా ఎంత బాగుంటుంది అని అధికారంలో హ్యాపీనెస్ ఎత్తుకునేవారు ఉన్నారు. ప్రియులారా, ఈ మనీ కానీ, డబ్బు కానీ, లేకపోతే ఈ గుర్తింపు కానీ, లేకపోతే ఈ అధికారాలు కానీ ఇచ్చే ఆనందాలు కాదండి. అది భ్రమపరిచే ఆనందం. అది భ్రమపరిచినట్లుగా ఉంటుంది. ఈరోజు ఉంటుంది ఆనందం. ఒక తిండి తినడంతో ఆనందించేవాళ్ళు ఉన్నారు. తిండి తినటం అంటే ఆనందం వాళ్ళకి. ఓ అది కావాలి, ఇది కావాలి, ఇది అది ఆనందం. సరైన ఆనందమేనంటే తిన్నప్పుడు అబ్బా అని తింటారు, మంచిగా ఉందని తింటారు, ఎంతో సంతోషపడ్డాం అనుకుంటారు. ఆ తర్వాత అది తెచ్చే తిప్పలన్నీ ఇన్ని కావు. సో తిండిలో ఎత్తుకునే సంతోషం కానీ,
లేకపోతే డబ్బు సంపాదించే విషయంలో సంతోషం కానీ, అధికారం విషయంలో సంతోషం కానీ, గుర్తింపును కోరుకునే విషయంలో సంతోషాన్ని ఎత్తుకోవడం కానీ, ఇవేమీ క్షేమకరమైనవి కావు, ఇవేమీ శాశ్వతమైనవి కాదు. అవి ఒక్కరోజు ఏదో ఆనందాన్ని ఇచ్చినట్లుగా ఇచ్చి ఇంకా శ్రమల పాలు, ఇంకా కష్టాల పాలు, ఇంకా దుఃఖం పాలు చేస్తాయి. ఇంకా దుఃఖం పాలు అవుతారు, కష్టాల పాలు, కన్నీటి పాలు అవుతారు. కాబట్టి నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుందంటే, ఓఫ్రా విన్లీ అనే ఆర్టికల్ చదివాను. ఒక ఆర్ఫనేజ్ హోమ్లో ఒక అనాథగా పెరిగిన ఆవిడ ఒక ఉన్నతమైన స్థితికి చేరుకుని అనేక మంది మన్ననలు పొందుతూ ఉంటే ఒక ఇంటర్వ్యూలో మరి తను షేర్ చేసుకున్న విషయాలు, ఎందుకంటే తను హ్యాపీగా ఫీల్ అయ్యేది. సో తను చాలా సంతోషాన్ని, నిజమైన సంతోషాన్ని పొందుకునేది ఆ డబ్బు సంపాదించడంలో లేదని, ఇతరులకి సహాయం చేయడం, ఇతరులను ప్రేమించడంలో తను ఎక్కువ ఆనందాన్ని పొందుకుంటున్నట్లుగా, శాశ్వతమైన లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్ పొందుకుంటున్నట్లుగా మరి ఆ సహోదరి షేర్ చేశారు. అంటే నిజమైన శాశ్వతమైన ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే, ఇతరులకి మనం ఉపయోగపడుతున్నప్పుడు, ఇతరులని ప్రేమిస్తున్నప్పుడు, ఇతరుల పట్ల కనికరం చూపిస్తున్నప్పుడు, ప్రియులారా, ఇతరులకి సహాయం చేస్తున్నప్పుడు, ఇతరులను ప్రేమిస్తున్నప్పుడు ఆ కలిగే ఆనందం శాశ్వతమైన ఆనందం, నిజమైన ఆనందం, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆనందం, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో వేరు ఆనందాలను మీరు ఎత్తుక్కుంటే ఒక్కరోజు ఏదో ఆనందాన్ని చూపించి అన్ని సైడ్ ఎఫెక్ట్లు తీసుకొస్తామంట. డబ్బు సంపాదన ఏదో కొంచెం ఆనందాన్ని తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి చాలా సైడ్ ఎఫెక్ట్స్ తీసుకొస్తుంది. చాలా భయంకరమైన పాపాలు అలవాటు అవుతాయి, భయంకరమైన అడ్డదారులు, ఇంకా దురాశ, ఇంకా ఎన్నో రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అలాగే గుర్తింపు కోరుకునే వాళ్ళకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఏమండి, అధికారం కోసం ఆరాటపడి అధికారంలో సంతోషాన్ని ఎత్తుకునే వారికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. కానీ ఇతరులకి సహాయం చేయడం ద్వారా, ఆనందించి ఇతరులను ప్రేమించడం ద్వారా సంతోషాన్ని పొందుకునే ఆ సంతోషమే నిజమైన సంతోషం అని, కనికరమును ప్రేమించుతూ, మనుషులను ప్రేమిస్తూ, సాటి మనుషులకు సహాయం చేస్తూ పొందుకునే ఆ సంతోషమే నిజమైన శాశ్వతమైన సంతోషం అని గ్రహించాలి. ఆ సంతోషం చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా అంటే చాలా సంతోషాన్ని ఇస్తుంది. అది ఎక్కువ కాలం నిలబడద్దు, దానికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి కనికరమును ప్రేమించడం, ఇతరులకి సహాయం చేయడం అంత ఇంపార్టెంట్. మీకు తెలుసా, ఇతరులకి సహాయం చేస్తూ ఆ ఫీల్ మనం పొందుకుంటున్నప్పుడు మన బ్రెయిన్లో ఎండోర్ఫిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ ఎండోర్ఫిన్ అనే హార్మోన్ మన వెల్బీయింగ్, మంచిగా ఆరోగ్యంగా ఉండేటట్లుగా, ఇమ్యూనిటీని కలిగి ఉండేటట్లుగా ఆ ఎండోర్ఫిన్ చేస్తుంది. అంటే రోగాలని దరిదాపుల్లో కూడా రాకోకుండా, రోగాలు ఎంతమందికి ఎన్ని రకాల రోగాలు వస్తున్నా కూడా అసూయ, స్వార్థం, కక్ష, కోపం లేకోకుండా అందరినీ ప్రేమించేవాడికి రోగాలు తక్కువ వస్తాయి. సో అలా ఎండోర్ఫిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ ఎండోర్ఫిన్ హార్మోన్ రోగాలు రాకోకుండా హ్యాపీగా ఉండేటట్లుగా చేస్తుంది. అంటే ఇతరులకి సహాయం చేయడంలో, ఇతరులను ప్రేమించడంలో మనకి ఎంతో గొప్ప మేలు అనేది కలుగుతుంది ఎండోర్ఫిన్. ఇంకా తెలుసా మీకు, ఇతరులకి హెల్ప్ చేసి ఇతరుల్ని ప్రేమించేటప్పుడు మన బీపీ నార్మల్ అవుతుంది. హై బీపీతో ఇబ్బంది పడేవారు ఇతరుల ఆనందాన్ని కోరుకుంటూ వారికి ఆనందాన్ని పంచుతూ ఉంటే వారికి తిరిగి వస్తూ ఉంటుంది. ఇతరులకి మనం హెల్ప్ చేస్తే ఏమవుతుందో తెలుసండి, ఇతరులకి హెల్ప్ చేస్తే మనకి బెనిఫిట్ కలుగుతుంది, వారికి కూడా బెనిఫిట్ కలుగుతుంది. వారి అవసరత తీరి ఆనందాన్ని పొందుకుంటూ ఉంటే నీకు ఎంతో హ్యాపీనెస్, లోపల ఒక సాటిస్ఫాక్షన్ నీకు కలిగి ఎండోర్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి, ఆ ఎండోర్ఫిన్ అనే హార్మోను నీకు ఆరోగ్యాన్ని, నీకు మంచి ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది, నీకున్న బీపీని తగ్గిస్తుంది, హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది, బీపీని తగ్గిస్తుంది. ఇంకా మూడోదిగా కార్టిసోల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ని అది నియంత్రిస్తుంది. ఒక హ్యాపీగా ఉండే మనిషి, సో ఇతరులకి హెల్ప్ చేసి ఇతరుల ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కునే మనిషికి కార్టిసోల్ అనేది తగ్గుతుంది, ఎక్కువ రిలీజ్ అవ్వదు. ఈ కార్టిసోల్ ఎక్కువగా రిలీజ్ అయితే త్వరగా ముసలోళ్ళలాగా నీరసం, కండరాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒక స్టిరాయిడ్ అండి కార్టిసోల్ అంటే, ఒకలాంటి ఒక ఎముకల్లో పటుత్వాన్ని కోల్పోయిన స్థితి, ఏమి చేయలేని స్థితిలోకి వచ్చేస్తుంది. ఆ కార్టిసోల్ హార్మోన్ నియంత్రిస్తుంది, అది త్వరగా రిలీజ్ అవ్వకుండా ఆపుద్ది. అంటే ఒక 60 సంవత్సరాల వయసు, ఒక 70 సంవత్సరాల వయసు వచ్చేసినాక కూడా మనం చక్కగా నడవగలుగుతాం, చక్కగా హ్యాపీగా తినగలుగుతాం, తిన్నది అరిగించుకోగలుగుతాం, చక్కగా మోషన్ ఫ్రీగా అవుతాం. అంటే ఇన్ని
కార్టిసోల్ నియంత్రణలో ఉంటే జరుగుతూ ఉంటే ఆ కార్టిసోల్ నియంత్రించేది ఇతరుల పట్ల కనికరము, ఇతరుల పట్ల ప్రేమ చూపించే ఆ స్థితి వలన ఆ కార్టిసోల్ అనే అనుభవం రిలీజ్. అంటే కనికరమును ప్రేమించుడు దేవునికి హృదయానికి ఇష్టమైనవంటే, దేవునికి ఇష్టమైనవంటే మన జీవితాన్ని అవి ఎంత ప్రభావితం చేసి ఒక ఉన్నతమైన స్థితికి, ఒక నెమ్మదికరమైన స్థితికి, నిత్యత్వాన్ని మనకి ఎలా అవి ఇస్తాయో అర్థమవుతూ ఉంటుంది. ఆ కనికరమును ప్రేమించడం చాలా ప్రాముఖ్యం. ఇతరులకి సహాయం చేయడం, ఇతరులను ప్రేమించడం చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎంతో గొప్పగా ఈ మాటలను చెబుతూ ఉన్నాడు. న్యాయంగా నడుచుకోవాలి ప్రియులారా, కనికరాన్ని ప్రేమించాలి, మనుషులకి హెల్ప్ చేయాలి. మూడోదిగా ఏమంటే దీన మనస్సు. ఏంటంటే నీ దీన మనస్సు కలిగి నీ దేవుని సన్నిధి యందు, నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. దీన మనసు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా గర్వం ఉంటుంది ఇంటర్నల్గా. కొంతమంది బయటికి డిఫరెంట్గా బిహేవ్ చేసేవాళ్ళు, గర్వాంధులై గర్వంతో మాట్లాడేవాళ్ళు, గర్వపు పనులు చేసేవాళ్ళు. నన్ను అంత మాట అంటాడా, నేనేంటి, నా లెవెల్ ఏంటి, అయినా ఎందుకు ఊరుకోవాలి, నేను చేయని దానికి నన్ను అంటే ఎందుకు నేను పడాలి, అంతేంటో చూస్తాను, వాడు నేను తేల్చుకుంటాను అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అది దేవునికి అనుకూలమైనది కాదు. దీన మనసు అనేది అవసరం. దీన మనసు. గర్వాంధులై ఉండకండి. డబ్బును చూసో, అధికారాన్ని చూసో, బలాన్ని చూసో, బంధువులను చూసో, స్నేహితులను చూసో గర్వం ఎక్కించుకోమాకండి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దీన మనసు అంటే తగ్గింపు స్వభావం. దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. తగ్గింపు స్వభావం కలిగి అయ్యా నేను నీకు ఉపయోగకరంగా, ఈ సమాజానికి ఉపయోగకరంగా ఉండాలి, ఎంతగానో నువ్వు నన్ను దీవిస్తున్నావు, ఎంతగానో నువ్వు నాకు సహాయం చేస్తున్నావు అని ఒక దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఇవి దేవునికి ఇష్టమైనవి. ఇవి దేవుని హృదయం. ఇది దేవునికి ఇష్టమైన యాగం, అర్పణ. ఇది తెలుసుకోకుండా ఇష్టానుసారంగా జీవించడం ద్వారా దేవుని కృపను పొందుకోలేమండి. సో న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇవి దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో నిజమైన సంతోషాన్ని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని హృదయాన్ని తెలుసుకోవాలి. సో దేవుని హృదయాన్ని తెలుసుకొని నిజమైన సంతోషాన్ని పొందుకొని మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో హ్యాపీగా జీవిద్దామండి. దేవుని స్తుతిద్దాం, దేవుని కనపరుద్దాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, కృపా కనికరాలు కలిగిన దేవుడు నాయన, మీ హృదయాన్ని మీరు అర్థం చేసుకోవాలని మీరు మాట్లాడుతున్నారు. ఇదిగో నా ప్రభువా, మా జీవితాల్లో మీరు ఏం కోరుకుంటున్నారో, మీ హృదయంలో ఏముందో ప్రతి బిడ్డ తెలుసుకుని జీవించడానికి సహాయం దయచేయండి. ఇదిగో కేవలం పరిచర్య చేయడమే, ఇదిగో నా ప్రభు కేవలం నాయన మీ పని కొరకు భారభరితమైన కానుకలను ఇవ్వడమే, ఈ రెండే భక్తి, ఇవి చేస్తేనే పెద్ద మేలు అనే భ్రమలో బ్రతక్క నాయన. ఇదిగో మీరేం కోరుకుంటున్నారు, ఎలా న్యాయంగా ప్రవర్తించడం మీకు ఇష్టమో, ఎలా మా తోటి వ్యక్తులకి, తోటి మనుషులకి సహాయం చేయడం, వారిని ప్రేమించడం, వారి ఎడల కనికరం కలిగి ఉండటం ఎంత ఆవశ్యకమో, ఎంత మీకు ఇష్టమో, ఇదిగో నా ప్రభు దీన మనసు, తగ్గింపు స్వభావం కలిగి, గర్వాంధులమై కాక నాయన, తగ్గింపు స్వభావం కలిగి మీ ఎదుట ప్రవర్తించడం ఎంత అవసరమో, ఎలా మీరు కోరుకుంటున్నారో, మీ హృదయం ఏంటో ఇదిగో నా ప్రభు ప్రతి బిడ్డ కూడా నాయన ఇదిగో తెలుసుకున్న ప్రభు మీకు నాయన లోబడి జీవించే కృప మీకు సహాయం దయచేయండి. మీ మనస్సు గెలవగలగడానికి, అయా మీ హృదయంలో వారు నా ప్రభు స్థిరులుగా ఉండగలగటానికి, అయా మీ హృదయంలో చోటు సంపాదించుకోవడానికి మీ సహాయం దయచేసి ప్రతి బిడ్డ అలా ప్రవర్తించడానికి, ఇదిగో న్యాయంగా ప్రవర్తించడానికి, కనికరం కలిగి ఉండటానికి, ఇదిగో నా ప్రభు దీన మనసు కలిగి ఉండటానికి సహాయం దయచేయమని, వ్యాధితో, అనారోగ్యాలతో, బలహీనతలతో నైనా ఇదిగో అప్పులతో, అవసరాలతో బాధపడుతున్న వారందరినీ దర్శించే వారికి సహాయం దయచేయమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు వారందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి.
అలాగే యూట్యూబ్ ఛానల్ జోసఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.